దిస్ ఇయర్స్ బిగ్గెస్ట్ తెలుగు మూవీ పెద్ది ఇవాళ రిలీజ్ అయింది. లెట్స్ టాక్ అబౌట్ ద మూవీ. కష్టం, చాలా కష్టం. ఇలా కష్టపడడం ఎవరికైనా కష్టం. చరణ్ అసలు ప్రాణం పెట్టేశాడు సినిమాకి. ఎలా అంటే అతనికి ఇంకో ప్రాణం ఉంటే దాన్ని కూడా పణంగా పెట్టేంత. హీ పుల్ ద మూవీ లైక్ ఎ బుల్డోజర్. హై మై డియర్ మూవీ ఫ్రెండ్స్, లెట్స్ టాక్ అబౌట్ ద మూవీ పెద్ది. స్టోరీ అందరికి తెలిసిందే ఆల్రెడీ. ఐడెంటిటీ లేని తన కోసం, తన ఊరి కోసం పెద్దిగాడు ఏం చేశాడు అనేది స్టోరీ. హ్యాపీగా కూలి పని చేసుకుంటూ క్రికెట్ ఆడుకుంటూ ఉండే పెద్దిగాడు కుస్తీ ఎందుకు ఆడాల్సి వచ్చింది, ఆ తర్వాత ఢిల్లీ ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, రన్నింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది, అన్ని తెలుసుకోవాలంటే మీరు పెద్ద సినిమా చూడాల్సిందే. చరణ్ గురించి చెప్పే ముందు నేను స్టోరీ ఎలా డీల్ చేశారో చెప్తాను. ఒక సినిమా కథని ఒక కథలాగా ఎలా చూపించాలి, సినిమా కథని ఏ క్యారెక్టర్ కూడా బౌండరీ దాటకుండా సినిమాని ఎలా పుల్ చేయాలి అని తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే. మనం ప్రొటగానిస్ట్ ఎక్కడ కూడా ఆ క్యారెక్టర్ బౌండరీని దాటకుండా ఓన్లీ ఆ క్యారెక్టర్ కి ఎలా అయితే యాక్ట్ చేయాలో అలాగే యాక్ట్ చేసిన సినిమా ఇది. హియర్ అండ్ దేర్ యూ ఫైండ్ సమ్ ప్రాబ్లమ్స్ విత్ అదర్ క్యారెక్టర్స్, బట్ ప్రొటగానిస్ట్ క్యారెక్టర్ మాత్రం ఎక్సలెంట్ గా రాశారు. సినిమాలో హీరోయిక్ మూమెంట్స్ ఉంటాయి, కానీ హీరోయిక్ మూమెంట్స్ ఏది కూడా ఫ్యాబ్రికేటెడ్ గా ఉండదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఆర్గానిక్, విత్ ఇన్ ద స్టోరీ మాత్రమే వస్తుంది. కాబట్టి మీకు ఏ హీరోయిక్ మూమెంట్ చూసినా కూడా యూ ఫీల్ దట్ ఇట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ ద స్టోరీ అనిపిస్తుంది మీకు. వేరే సినిమాలో కాకుండా, వేరే సినిమాల్లో ఎలా ఉంటుందంటే హీరో పడకుండా లేస్తూ ఉంటాడు, కానీ ఈ మూవీలో హీరో పడి లేస్తూ ఉంటాడు. ఆ పడి లేసిన ప్రతిసారి కూడా మనకు హై వస్తుంది. హీరో ఏం చేయబోతున్నాడు, ఏం చేయగలడు, వాడు ఉన్న ఆప్షన్స్ ఏంటి మనకు కూడా అనిపిస్తూ ఉంటుంది. అంత బాగా పెద్దిగాడి క్యారెక్టర్ డెప్త్ ఉంటుంది. ఇది స్టోరీ బేస్డ్ మూవీ. ఎక్కడ కూడా మీకు చరణ్ కనిపించాడు, అసలు పెద్దిగాడి కనిపిస్తాడు రైట్ ఫ్రమ్ హిస్ ఎంట్రీ ఆన్ టు ది స్క్రీన్. ఓకే, లెట్స్ టాక్ అబౌట్ ది గుడ్. చరణ్ 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 అసలు ప్రాణం పెట్టేశాడు సినిమాకి. ఆ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ గానీ, కుస్తీ ఫైట్స్ గానీ, క్రికెట్ షాట్స్ గానీ, డైలాగ్ డిక్షన్ గానీ, విజయనగరం ఆర్ శ్రీకాకుళం యాస గానీ, ఆ రన్నింగ్ ఫామ్ గానీ, ఎవ్రీథింగ్ టాప్ నాచ్. అసలు ఎంతకంటే ఏమీ చెయ్యలేడు. ఇదే లాస్ట్, ఎంతకంటే చేస్తాక ఏమీ లేదు అనేంత బాగా చేశాడు. అల్టిమేట్ పర్ఫార్మెన్స్ బై చరణ్. ఇంకా అంతే, అందుకంటే ఎంత చెప్పినా తక్కువే. సినిమా స్టార్టింగ్ నుంచే మీకు అసలు చరణ్ కనపడ్డు, పెద్దిగాడే కనపడతాడు. అంత బాగా ఆయన పెద్దిగాడి క్యారెక్టర్ కి ప్రాణం పోసాడు. నెక్స్ట్ చెప్పుకోవాల్సింది, ఈ సినిమాకి సెకండ్ హీరో అంటే ఎవరన్నా ఉన్నారంటే అది ఏఆర్ రెహమాన్ మాత్రమే. వాట్ ఏ మ్యూజిక్ మ్యాన్, వాట్ ఏ బీజిఎం. అసలు మనకి వింటేజ్ ఏఆర్ రెహమాన్ కనిపించాడు కళ్ళ ముందు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే వెరీ రిఫ్రెషింగ్. అసలు ఈ మధ్యన మనం థియేటర్ లో ఉంటున్నాం లేకపోతే ట్రాఫిక్ జామ్ లో ఉంటున్నాం అర్థం కావట్లేదు, అంత దారుణంగా ఉంటున్నాయి మన బీజిఎంస్. కానీ గంజాయి వనంలో తులసి మొక్కలాగా ఈ బీజిఎం చాలా రిఫ్రెషింగ్ గా అనిపించింది నాకైతే. అండ్ సాంగ్స్ ఆర్ అబ్సల్యూట్లీ ఇంపెక్కబుల్. ఆల్రెడీ మనం సాంగ్స్ అని విన్నాము, సాంగ్స్ అని చాలా బాగున్నాయి. అవి కాకుండా ఇంకా మూవీలో ఐ థింక్ 3 సాంగ్స్ ఎక్స్ట్రా ఉన్నాయి, బ్యాక్గ్రౌండ్ సాంగ్స్. ఒక ఇంగ్లీష్ సాంగ్ ఉంది, 2 తెలుగు సాంగ్స్ ఉన్నాయి. ఎక్స్ట్రా 2 సాంగ్స్ కూడా ఆ వింటే మనకి వింటేజ్ రోజా టైమ్ ఏఆర్ రెహమాన్ వైబ్స్ నాకు వచ్చినాయి. అంత బాగా ఉన్నాయి సాంగ్స్. అవి కూడా హోప్ఫుల్లీ దే విల్ రిలీజ్ ఇన్ యూట్యూబ్ సూన్. లెట్స్ సీ. ఈ మూవీలో అసలు ఏఆర్ రెహమాన్ అయితే చాలా బాగా ఇన్వాల్వ్ అయ్యారు ఫస్ట్ నుంచి కూడా, అది మనకు తెలుస్తూనే ఉంది. అండ్ హీ డెలివర్డ్ ఎగ్జాక్ట్లీ వాట్ ది మూవీ నీడ్స్. ఎవ్రీ సీన్, బీట్ ఎ కామెడీ సీన్, బీట్ అన్ ఎమోషనల్ సీన్, బీట్ ఎ రొమాంటిక్ సీన్, ఆ మ్యూజిక్ తోటి ఆ సీన్స్ ని బాగా ఎలివేట్ చేశారు. ఎస్పెషల్లీ మీకు ప్రీ క్లైమాక్స్ లో వచ్చే మ్యూజిక్ అయితే చాలా బాగుంది. ఇంకా తర్వాత చెప్పుకోవాల్సింది కుస్తీ ఫైట్స్ గురించి. కుస్తీ ఫైట్స్ ఆర్ రియల్లీ వెల్ కొరియోగ్రాఫ్డ్. ఒక ఫైట్ ఉంటుంది 2 vs 1, రామ్ చరణ్ వర్సెస్ 2 అదర్ కుస్తీ ఫైటర్స్. ఆ ఫైట్ మాత్రం చాలా బాగా కొరియోగ్రాఫ్ చేశారు. ట్రైలర్ లో లాస్ట్ లో వచ్చిన ఆ షాట్ నాకు అంత నచ్చలేదు. మూవీలో అది రియలిస్టిక్ అనిపిస్తుంది నాకైతే. అన్ని కుస్తీ ఫైట్స్ కూడా చాలా బాగా కొరియోగ్రాఫ్ చేశారు అండ్ దే ఆర్ ఆల్ వెల్ ఎగ్జిక్యూటెడ్. ఇంకా వేరే ఫైట్స్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. క్రికెటింగ్ షాట్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి అండ్ రియలిస్టిక్ గా కూడా అనిపించింది నాకైతే. జాన్వీ కపూర్ ఆమె చాలా బోల్డ్ గా యాక్ట్ చేశారు. ఈ మాత్రం ఇస్తే చాలు చెలరేగిపోతారు. ఆమె క్యారెక్టర్ లేకపోయినా కథకు వచ్చి నష్టమేం లేదు, బట్ సినిమాకి మాత్రం నష్టం డిఫరెంట్ గా ఉంటుంది. మీకు అర్థమైంది అనుకుంటాను. క్రింజ్ అనుకోండి, ఎక్స్పోజింగ్ చేస్తుంది అనుకోండి, అల్లరి చిల్లరగా ఉందనుకోండి, ఇంకా ఏమన్నా అనుకోండి, కానీ ఆమె ఉండడం వల్ల సినిమాకి ఏమాత్రం నష్టం లేదు. యాక్చువల్ చెప్పాలంటే ఆమె సినిమాకి చాలా మంచి చేసింది అని నాకైతే అనిపిస్తుంది. మగరాళ్ళ యాక్ట్ చేసింది ఆమె, బట్ దట్ వాజ్ పార్ట్ ఆఫ్ ద సీన్. సో మనం దాన్ని కంప్లైంట్ చేయలేము, ఇంకా అంతే. అది చెప్పాను ఆల్రెడీ, షీ హాస్ టు బి దేర్ అంతే. శివరాజ్ కుమార్ పెద్దిగాడికి కుస్తీ కోచ్గా యాక్ట్ చేశారు. ఒక స్టార్ అటువంటి క్యారెక్టర్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఆయన యాక్షన్ చూస్తే మనకు తెలుస్తుంది. హీ రియల్లీ యాడ్ దట్ సటిల్నెస్. అప్పల సూర్యగా జగపతి బాబు యాక్ట్ చేశారు. ఆయన ఊరు పేరు లేని వాళ్ళ ఊరికి
ట్రైన్ స్టేషన్ తీసుకొస్తాను ట్రై చేస్తూ ఉంటాడు. వాళ్ళ ఊరు నుంచి ట్రైన్ లైన్ వెళ్తుంది, కానీ ట్రైన్ ఆగదు అక్కడ. వాళ్ళ ఊరు నుంచి విజయనగరం వెళ్ళాలంటే అది కొండ కింద ఊరు నుంచి విజయనగరం వెళ్ళాలంటే 30 minutes వెళ్ళిపోవచ్చు ట్రైన్ లో అయితే. అదే నడకదారులు వెళ్ళాలంటే కనీసం ఒక రోజు పడుతుంది. కాబట్టి యాక్సెసిబిలిటీ కోసం ట్రాన్స్పోర్టేషన్ ఉండాలి అని ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆయన ఒక యాక్సిడెంట్ వల్ల చనిపోతాడు. ఆ తర్వాత ఆయన రెస్పాన్సిబిలిటీని చరణ్ తీసుకుంటాడు. అక్కడి నుంచి స్టోరీ మారుతుంది మొత్తం. అసలు ఇటువంటి క్యారెక్టర్ని ఒక స్టార్ హీరో ఒప్పుకోవడం చాలా కష్టం, కానీ ఆ క్యారెక్టర్ ఉన్న డెప్త్ అటువంటిది చరణ్ ని ఒప్పించేలా చేసినట్టుంది. నో మ్యాటర్ వాట్, దానికి మనం చరణ్ డెఫినెట్ గా అభినందించాలి. అన్ని ఇటువంటి క్యారెక్టర్లు చేస్తేనే స్టోరీ బేస్డ్ మూవీస్ వస్తాయి మనకి. లేకపోతే ఎలిమినేషన్ అనుకుంటూ మన తెలిసి మిటైపోతుంది. ఇటువంటి సమయంలో ఇటువంటి సినిమాలు రావడం మనకు చాలా ఇంపార్టెంట్. అసలు బుచ్చిబాబుకి ఈ కటింగ్ ఫ్యాన్స్ ఏంటో అర్థం కాదు. ఉప్పలను కూడా అలా కట్ చేశాడు, ఇక్కడ కూడా అలా కట్ చేశాడు. బట్ 2 చోట్ల కూడా ఇట్స్ వెరీ కన్విన్సింగ్. అది చాలా గొప్ప విషయం. స్టోరీని నమ్ముకుని ఆ స్టోరీని బేస్ గా చేసుకుని క్యారెక్టర్స్ అండ్ సిచ్యువేషన్స్ రాస్తే ఎంత గొప్పగా ఉంటుంది అని బుచ్చిబాబు మళ్ళీ ఇంకోసారి ప్రూవ్ చేశాడు. ఒక డైరెక్టర్ కథను నమ్ముకుని సినిమా తీస్తే ఎలా ఉంటుంది అంటే పెద్దలా ఉంటుంది. బుచ్చిబాబు కథను చాలా బాగా నమ్మాడు, అంతే ఎఫెక్టివ్ గా దాన్ని తెరపై కూడా తీసుకొచ్చాడు. ఇంకా ఫోటోగ్రఫీ అంటే జనరల్ ఫోటోగ్రఫీ అంటే ఏంటి మనం అనుకుంటామంటే స్క్రీన్ అందంగా చూపించడం. అండ్ దర్ ఇస్ అనదర్ థింగ్ కాల్డ్ ఏ ఫ్రేమ్ షుడ్ టెల్ ఎ స్టోరీ. సో రత్నవేల్ గారు జనరల్ గా హిస్ ఫ్రేమ్స్ టెల్ స్టోరీస్. హిస్ ఫ్రేమ్స్ డజంట్ లుక్ యాజ్ బ్యూటిఫుల్ యాజ్ యూ ఎక్స్పెక్ట్, బట్ ప్రతి ఫ్రేమ్ కూడా మీకు స్టోరీ చెప్తుంది. అలాగే ఈ సినిమాలో కూడా ఎవ్రీ ఫ్రేమ్ టెల్స్ ద స్టోరీ ఇన్ అన్ ఎఫెక్టివ్ వే. అందువల్ల మీకు స్టోరీలో మీరు బాగా ఇన్వాల్వ్ అవుతారు. అంతేకాకుండా ఢిల్లీ ఎపిసోడ్ ని ఆయన ఫిల్మ్ నెట్లో తీశారు. దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ప్రొడక్షన్ డిజైన్ బై అవినాష్ కొల్లా. సెట్స్ అన్ని కూడా ఎర్తీ లుక్ లో బాగా వేశారు, అందులో డౌట్ లేదు. అన్ని సెట్స్ కూడా మీకు రియలిస్టిక్ గా అనిపిస్తాయి, ఎక్కడ కూడా మీకు ఆడ్ గా అనిపించదు. సెట్స్ వల్ల వచ్చిన ప్రాబ్లం అంటే మీకు తర్వాత చెప్తాను. క్లైమాక్స్ స్పీచ్ ఉంటుంది చరణ్, అది చాలా ఎక్సెప్షనల్ గా ఉంది. డెఫినెట్ గా అది మిమ్మల్ని కదిలిస్తుంది. చరణ్ మాత్రం ఆ సీన్ అదరగొట్టాడు. అసలు ఆ సీన్ లో ఆయన మాట్లాడిన విధానం సెంటిమెంటల్ గా ఉంటుంది, చాలా ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది. ది బ్యాడ్ ఎమోషన్స్ ఇనిషియల్ గా అంత బాగా నాకు కనెక్ట్ అవ్వలేదు. మేబీ సమ్ పీపుల్ మైట్ గెట్ కనెక్టెడ్, బట్ నాకు ఇనిషియల్ గా అంత కనెక్ట్ అవ్వలేదు. బట్ స్లోగా సెకండ్ హాఫ్ నుంచి మీకు స్టోరీలోకి తీసుకెళ్ళిపోతాడు. కాబట్టి ఇంకా అక్కడ నుంచి మీరు ఎక్కడ కూడా మీరు డిస్ట్రాక్ట్ అవ్వరు. యు ఆర్ కనెక్టెడ్ టు ద ఎమోషన్ ప్రాపర్లీ. ఇంకోటి ఏంటంటే రన్నింగ్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తాడో డైరెక్ట్ గా ఆయన ఇంటర్నేషనల్ లెవెల్ ఆడేస్తాడు. అది కొద్దిగా ఆడ్ అనిపించింది. అలా ఎక్కడ జరగదు. మేబీ సినిమా లెంత్ ఎక్కువ కట్ చేసారేమో తెలియదు, కానీ ఆ ట్రైనింగ్ సీన్స్ అండ్ ద సెలక్షన్ ప్రాసెస్, బట్ అది కొద్దిగా ఎక్కడో చోట కొద్దిగా మౌంటేజ్ లాగానే చూపించేస్తుందేమో. దట్స్ రియలీ ఆడ్. పదండి ఇంకా మనం కోడిగుడ్డు మీద చాలా క్యారెక్టర్స్ సినిమాలు వేస్ట్ అయిపోయి. లైక్ సత్య గానీ, యానిమల్ యాక్టర్ ఉంటాడు కదా ఆయన ఉపేంద్ర లిమాయ అని కానీ, రావు రమేష్ కానీ, ఇంకా చాలా మంది ఉన్నారు. ఇంకా వాళ్ళందరికీ డైలాగ్స్ కూడా లేవు. జస్ట్ దేవర్ లైక్ స్టాండింగ్ దేర్. మరి అందరికీ డైలాగులు అయితే సినిమా 5 గంటలు అయిపోద్దాం, అందుకనే అవ్వలేదేమో తెలియదు కానీ. బట్ యా, చాలా మంది వేస్ట్ అయిపోయారు. కోర్మయ్య బొమ్మన్ ఎరానికి స్టోరీ నేరేట్ చేస్తారు కదా, ఆ సీన్స్ మాక్సిమం అన్ని కూడా గ్రీన్ స్క్రీన్ మీదే ఉన్నాయి. యాక్చువల్ గా రన్నింగ్ ఇన్ ద స్టేడియం ఆల్సో మోస్ట్ ఇన్ గ్రీన్ స్క్రీన్. ఇలా చాలా చోట గ్రీన్ స్క్రీన్ వాడారు. ఆ ట్రైన్ ఎపిసోడ్ కూడా మాక్సిమం అంత గ్రీన్ స్క్రీన్ ఉంది. కొంచెం అది జాగ్రత్త తీసుకోవాల్సింది. 350 crores పెట్టారు ఈ మూవీకి అని వాళ్ళు చెప్తున్నారు. ఇటువంటి గ్రీన్ స్క్రీన్స్ తగ్గిస్తే బాగుండదేమో. లాంగ్ షాట్స్ అన్ని కూడా గ్రీన్ స్క్రీన్ తీశారు. సినిమా అంతా సెట్సే కదా, 2-3 సీన్లు తప్ప సినిమా మాక్సిమం సెట్స్ లో ఉంటది. కాబట్టి లాంగ్ షాట్స్ అన్ని కూడా గ్రీన్ స్క్రీన్ మీద అనిపిస్తాయి. అది కొద్దిగా ఆడ్ అనిపించింది. అట్లా అన్న ప్రాబ్లం ఏదైనా సరే అవి లాంగ్ షాట్స్ లేకపోతే సినిమాకి అందం రాదు కదా. ఆ లాంగ్ షాట్స్ అన్ని కూడా VFX లో ఉన్నాయి. సో అందువల్ల కొద్దిగా క్వాలిటీ తగ్గినట్టు కనిపిస్తుంది నాకైతే. ఢిల్లీ ఎపిసోడ్ లో ఫిల్మ్ నెగిటివ్ వాడారు కాబట్టి సడన్ గా ఆ ఢిల్లీ ఎపిసోడ్ కలర్ ప్యాలెట్ మారిపోతుంది అనమాట. బుల్షిట్ గ్రీన్ అయిపోతుంది. బుల్షిట్ కాదు, సారీ, బ్లూయిష్ గ్రీన్ అయిపోతుంది అనమాట. అండ్ స్క్రీన్ కూడా చిన్నగా అవుతుంది మీరు అబ్జర్వ్ చేస్తే. ఇంకా ఎందాక అన్నాను కదా, కుస్తీ ఫైట్స్ చాలా బాగున్నాయి, కానీ అదర్ ఫైట్స్ అన్ని కూడా కొద్దిగా ఓవర్ ద టాప్ అనిపించింది. ఎక్కువ వైల్స్ వాడేశారు. అంత గ్రావిటీ డిఫైయింగ్ స్టంట్స్ ఉన్నాయి అన్ని కూడా. అవి అంత అవసరం లేదు అనిపిస్తుంది నాకైతే. క్రికెట్ మ్యాచ్ కానీ రన్నింగ్ కానీ మనకి స్టేడియంలో చూసినట్టుగా ఫీల్ అయితే రాలేదు నాకు. అంటే క్రికెట్ మ్యాచ్ అయితే మాత్రం డెఫినెట్ గా షార్ట్స్ తప్ప యూ డోంట్ ఫీల్ దట్ ఇట్స్ ఎ మ్యాచ్ యాక్చువల్లీ స్పీకింగ్. అంటే స్కోర్ చెప్తా ఉంటారు కానీ మీకు అది మ్యాచ్ లో మీకు అనిపిస్తుంది. ఎందుకంటే ఓన్లీ మనకి అవుట్స్ కనబడతాయి అండ్ 6 కనబడతాయి, ఇంకేం ఉండవు. కాబట్టి మనకి క్రికెట్ మ్యాచ్ అంతా కూడా రియల్ అనిపించదు అనమాట. షార్ట్స్ వరకు బాగున్నాయి. ఓవరాల్ గా ఆ షార్ట్స్ అన్ని కలిపితే మన మ్యాచ్ లో మనకు అనిపించదు. రన్నింగ్ కూడా అంతే. అంటే మామూలుగా మనకి స్టేడియంలో గోల్ ఉంటుంది కదా, ఆ గోల్ అక్కడ కూడా మనకి చూపిస్తుంది. ఒక 20-30 స్పెక్టేటర్స్ మాత్రమే ఉంటారు అనమాట. సో కాబట్టి అదేదో చిన్న స్టేడియంలో చూసినట్టు అనిపిస్తుంది తప్ప ఒక ఇంటర్నేషనల్ స్టేడియంలో ఏషియన్ గేమ్స్ ఆడుతున్న ప్లేస్ అని మీకు అయితే అనిపించదు. అది కొంచెం జాగ్రత్త చూసుకోవాల్సిందేమో. ఇవన్నీ చిన్న చిన్న విషయాలే, బట్ ఐ జస్ట్ వాంట్ ఎక్స్ప్రెస్ దెమ్. ఓకే ఫైన్. మరి ఏంటి ఏమంటావు, సినిమా బాగుందా బాగోదా అంటే నాకు సినిమా నచ్చింది. వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ చూపించారని. స్టోరీని నమ్ముకుంటే సినిమా ఎలా తీయచ్చో బుచ్చిబాబు ఇంకోసారి ప్రూవ్ చేశాడు. బట్ వన్ ఆఫ్ ద
బెస్ట్ మూవీస్ ఇన్ చరణ్స్ కెరియర్ అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ ఇన్ 2026 డెఫినెట్లీ. ఇంకా నార్త్ బెల్ట్ లో కనుక ఈ సినిమా పాజిటివ్ టాక్ వస్తే ఇంక సినిమాని ఎవరో ఆపలేరు. కుస్తీ ఉంది కాబట్టి నార్త్ బెల్ట్ లో కూడా ఈ సినిమా బాగా పర్ఫార్మ్ చేసే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. Hopefully you like the movie too. Thank you very much for watching this video. If you like the video, please like it and share with your friends. Please subscribe for more reviews like this. Thank you very much. Bye bye.